నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. పహల్గామ్ ఉగ్రదాడిలో గోప్రో కెమెరాలు చైనా సాయం కోరనున్న ఎన్ఐఏ. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి సంబంధించి తాజా కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దాడి సమయంలో ఉగ్రవాదులు గోప్రో కెమెరాలను ఉపయోగించినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ గుర్తించింది. వీటి కొనుగోలుదారుల వివరాలు తెలుసుకోవడానికి చైనా సాయం కోరేందుకు దర్యాప్తు సంస్థ సిద్ధమైంది. దీనికి జమ్మూలోని ప్రత్యేక న్యాయస్థానం నుంచి తాజాగా అనుమతులు లభించాయి. ఘటనా స్థలం నుంచి గోప్రో హీరో 12 మోడల్ 12 మోడల్ బ్లాక్ కెమెరాలను ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. దాడికి ముందు ఉగ్రవాదుల కదలికలు, ప్రణాళికల గురించి తెలుసుకునేందుకు దర్యాప్తులు ఇవి కీలకంగా మారనున్నట్లు అధికారులు భావిస్తున్నారు. గత ఏడాది ఏప్రిల్లో ఈ ఉగ్రదాడికి జరిగిన సంగతి తెలిసిందే. దీనికి ఏడాదికి ముందు చైనాకు చెందిన ఏఈ గ్రూప్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వద్ద గోప్రో కెమెరాలు ఉన్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. 2024 జనవరి 30న చైనాలోని డోంగ్వాన్లో ఇవి యాక్టివేట్ అయినట్లు తెలిపారు. కెమెరా తయారీదారు గోప్రో బీవీ కంపెనీకి నోటీసులు జారీ చేసినట్లు ఎన్ఐఏ అధికారులు వెల్లడించారు. అయితే వీటి లావాదేవీలకు సంబంధించి ఎలాంటి రికార్డులు లేవని తయారీదారులు పేర్కొన్నట్లు తెలిపారు. ఈ క్రమంలో వీటిని ఎవరు కొనుగోలు చేశారు, చివరిగా ఎవరు వినియోగించారనే వివరాలు తెలుసుకోవడానికి చైనా సాయం కోరేందుకు ఎన్ఐఏ సిద్ధమైంది. దీనికి సంబంధించి చైనా న్యాయశాఖ అధికారికి లేఖ రాయనుంది. దీనికి హోంమంత్రిత్వ శాఖ నుంచి ఇప్పటికే అనుమతులు వచ్చాయి. హోంమంత్రిత్వ శాఖ నుంచి అనుమతులు కంపల్సరీ తీసుకోవాలి. ఇది దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఈ ప్రాంతంలో అమాయకులైనటువంటి వాళ్లను ఉగ్రవాదులు చంపారు. మీ మతం ఏందని అడిగి చంపిర్రు దుర్మార్గులు, దుష్టులు. నీ మతం ఏదని అడిగి చంపిర్రు. అప్పుడే మనం ఇదంతా కారణభూతమైంది. ఆర్మీ వాళ్ళని చంపిర్రు బాంబ్ బ్లాస్టింగ్ తోటి. ఆగం చేస్తున్నారనే కదా మనం పాకిస్తాన్ మీదకి యుద్ధానికి పోయింది. ఉగ్రవాదులను సమూలంగా నిర్మూలించాలనే ఉద్దేశంతో కదా. ఇటువంటిది మళ్ళీ వాళ్ళు వాడినటువంటి కెమెరాలు చైనా నుంచి కొనుగోలు చేసినట్లు సమాచారం. చైనా నుంచి వాళ్ళను కూడా సంప్రదించాలి. దానికి సంబంధించినటువంటి ఎట్లా వాడినరు, ఎవరి ద్వారా వాడినరు, దానివల్ల వచ్చినటువంటి ఆ విజువల్స్, వీడియోలు, చిత్రీకరణ ఎట్లా చేసిర్రు, దాని వెనకాల ఎవరెవరు ఉన్నారు, ఇవన్నీ బయటపడడానికి మన వాళ్ళు, మన ఆర్మీ వాళ్ళు చైనాను కలవాలి. ఎన్ఐఏ వాళ్ళు గుర్తించారు, నేషనల్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు గుర్తించి సమాచారం మన వాళ్ళకి ఇచ్చారు. కాబట్టి ఆ దిశగా వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కెమెరాల సిస్టమ్ ఏంది, అది మళ్ళీ దాని పాస్వర్డ్లు ఏంది, అసలు ఎవడు కొనుగోలు చేసిండు? మరి జమ్మూ కాశ్మీర్ వాడే కొనుగోలు చేసిండా? ఇక్కడ పాకిస్తాన్ వాడు ఎవడు కొనుగోలు చేసిండు? అదే వెనకాల ఉన్నటువంటి ముఠా ఎంత పెద్దది. ఇవన్నీ ఒకటి రోజులో 2 రోజులు కాదు, రెక్కి నిర్వహించారు వాళ్ళు ఉగ్రవాదులు. పక్క రెక్కి నిర్వహించి ఎప్పుడు రష్ ఉంటుంది, ఎప్పుడు వస్తారు అన్నీ తెలుసుకొని దాడులు చేశారు దుర్మార్గులు. అమాయకులయ్యా. కాశ్మీర్లో ఉన్నటువంటి అందచందాలను చూడడానికి, ప్రకృతి సౌందర్యాన్ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళ మీద దాడులు చేసిర్రంటే వాళ్ళు ఏం చేసిర్రా? మీకు ఏమన్యాయం చేసినరా వాళ్ళు? మీ కుటుంబాలను లేపినరా? పాకిస్తాన్కి వచ్చి బాంబ్ బ్లాస్టింగ్ చేసినరా వాళ్ళు? విచక్షణ రహితంగా కాళ్ళు పట్టుకున్నా, గదలు పట్టుకున్నా ఇడవలే. వీళ్ళని చంపడానికి మనం యుద్ధం చేసినాం. ఈ గాడి కొడుకులు ఎప్పుడో చచ్చిపోయారు. వాళ్ళు ఎన్కౌంటర్లో చచ్చిపోయిన 4 రోజుల లోపట్నే. మన వాళ్ళని చంపిన వాళ్ళు 4 రోజుల లోపట్నే ఆర్మీ వాళ్ళు కథం చేసి పడేసారు. బదులు ఇక అటువంటిది మొత్తం తెలవాలి, బయటపడాలి. ఎవడు దాని వెనకాల ఉన్నారు, సాక్ష్యాలు. మనం ఎప్పుడు కూడా మన భారతదేశము ఏ విషయంలో కూడా సాక్ష్యాలు లేనిది మాట్లాడం. పక్క సాక్ష్యాలు. బాంబేలో కాల్పులు జరిపితే వాడిని దొరకబట్టినాం. మనం మేపినాం ప్రపంచానికి, వాడిని చూపించడానికి సకల సౌకర్యాలు కల్పించడం జైల్లో వానికి. ప్రపంచ దేశాలన్నీ నమ్మిన తర్వాత నడిచింది కేసు, తెలదూరు శిక్ష పడ్డది. అది వేరు. ఏదైనా సరే ప్రపంచానికి మన దగ్గర పాకిస్తాన్ వాడు, చైనా వాళ్ళు ఎవరేది చేసినా మనం మాట్లాడిన దానికి వెనకాల సాక్ష్యం ఉంటుంది ప్రపంచానికి చూపించడానికి. అటువంటిది మన దేశం. ఈ సన్నాసుల దగ్గర ఏముంటుంది? ఉగ్రవాదులను పెంచే దేశాలకు వాళ్ళకి ఏం పాడవుతుంది? వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, వాళ్ళ కుటుంబానికి డబ్బులు ఇవ్వాలి, వీడిని ఆత్మాహుతి దళం కిందికి పంపించాలి, అంతే, వేరేం లేదు. మరి ఇటువంటి కెమెరాలు వాడిన వాళ్ళ యొక్క హిస్టరీ, చరిత్ర, బ్యాక్గ్రౌండ్ ఎవరున్నారు? ఏ దేశస్తుడు ఉన్నాడు? లేకుంటే కంచెని చేను వేసినట్టు జమ్మూ కాశ్మీర్ వాడే ఇవన్నీ కొన్నాడా? కొని వాళ్ళకి ఇచ్చిర్రా? అన్నీ బయటపడాలి.
అతి త్వరలో బయటపడాలి. ప్రేక్షకులారా, ఈ దురదృష్టకరమైనటువంటి సంఘటన పునరావృతం మళ్ళీ కావద్దు. దయచేసి మీ కామెంట్ రూపంలో ఈ బ్రో కెమెరాల గురించి చెప్పండి. మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.